జగన్నాటకం అని అనుకోవడం సార్ లాజిక్ ఇప్పుడు లేదా? భానుప్రకాష్ రెడ్డి గారు డిఫర్ కావచ్చు, కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ సిబిఐ ఆఫ్టర్ ఆల్ ఒక మర్డర్ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయలేక వాపస్ పోయింది దేశ చరిత్రలో లేదు. కరెక్టే, దేశ చరిత్రలో లేదు చెప్తున్నాను నేను. మీ ఊర్లోనే అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్రం యొక్క హోంశాఖ అనుమతి లేకుండా లేదా వాళ్ళ డైరెక్షన్ లేకుండా ఆ రకంగా జరిగింది ఆంధ్రాలో. అట్లాగే ఆయన మీద ఉండేటువంటి కేసులు, ఆయన మీద విజయసాయి రెడ్డి మీద ఉండే కేసులు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలడం లేదు. అంటే సిబిఐ యొక్క ఒత్తిడి కేసుల్లో లేదు. ఆ తర్వాత సార్ ఆయన భానుప్రకాష్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు తగాదా పడాల్సిన అవసరం నాకు లేదు, కానీ దేశంలో అందరికి తెలుసు సార్ గంగాజలం ట్యాప్ ఆడు ఉందని. ఆడికి పోతే మొత్తం అందరూ పరిశుద్ధాత్మలు అయిపోతారు. ఇప్పుడు సీఎం రమేష్ మీద ఆరోపణలు ఉండా, అట్లాగే మన విజయవాడ ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్నాయి, బ్యాంకులు కేసులు పెట్టినారు, అన్ని కోర్టులో నడుస్తున్నాయి కేసులు. కోర్టులో ఎక్కడ కొట్టేయలేదు గఫూరన్న, కోర్టులో ఎక్కడ కేసులు కొట్టేయలేదు. కోర్టులో నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి, కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఎంత పవర్ఫుల్ అదాని అంటే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఏ జడ్జి అయితే కేసు అక్కడ తీర్పు చెప్పాడో అతన్ని వారెంట్ ఇవ్వండి అని, ఆ జడ్జి హీ వాస్ కంపెల్డ్ టు రిజైన్ ఇక్కడ అమెరికాలో. కాబట్టి ఎంత పవర్ఫుల్. దయచేసి కేంద్ర ప్రభుత్వం జుడిషియల్ లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదు, జుడిషియల్ లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదు, జుడిషియల్ లో భారతీయ జనతా పార్టీ ఇంటర్ఫీర్ కాదు. దయచేసి జుడిషియల్ కి భారతీయ జనతా పార్టీ లింక్ పెట్టద్దండి. న్యాయ వ్యవస్థని మీరు కించపరచకండి, న్యాయ వ్యవస్థని మీరు కించపరచకండి, న్యాయ వ్యవస్థని కించపరచకండి. న్యాయమూర్తుల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వద్దు గఫూర్ అన్న. కాబట్టి ఇప్పుడు విజయసాయి ఏం జరగదు, భారత రాజ్యాంగంలో న్యాయమూర్తులకి ఒక ప్రత్యేకమైన అధికారాలు ఉన్నాయి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం ఎవరికి లేదు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తికి, న్యాయస్థానానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కానీ వారి మీద ఆధిపత్యం కానీ ఎవరికి లేదు. చైతన్యవంతంగా చూడాలా ఏం జరుగుతుంది. నో 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 కాదు అంటే గఫూర్ గారు మీరు అన్నారని కాదు గఫూర్ గారు మీరు అన్నారని కాదు, కానీ అంటే నేను అడుగుతున్నా, ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరాడని అనుకుందాం, అందరు అనుకుంటున్నట్టుగా లేదా మీరు అంటున్నట్టుగా కూడా చేరాడు అనుకుందాం, చేరి బీజేపీలో చేరి ఏదో మంచి పదవి, ఏదో పదవి, రాజ్యసభ కాకపోతే ఇంకో పదవి ఏదో సంథింగ్ తీసుకుంటే, ఆయన అక్కడ లాబింగ్ చేసి వీళ్ళ మీద ఉన్న కేసులు ముందుకు కదలకుండా చేయగలుగుతాడని అనుకుంటున్నారా? బీజేపీ అందుకు సహకరించి మోడీ గారు లేకపోతే ప్రభుత్వం? మీరు కాదు వెంకటకృష్ణ గారు, ఇంత అనుభవం ఉండేటువంటి వ్యక్తి మీరు. ఏ అమాయకత్వం అండి, అమాయకత్వంతో కొన్ని అడుగుతూ ఉంటాం. ఒకటి చెప్తాను వినండి, బీజేపీకి ఏం కావాలి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 25 సీట్లు వాళ్ళ చేతిలో ఉండాలా. కూటమి ఇప్పుడు ఉండేటువంటి పద్ధతిలోనే అన్ని సీట్లు గెలుస్తాను కాదు, కూటమి ఓడిపోతే ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 25 వాళ్ళ చేతిలో పెట్టుకోవాలంటే కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అన్న మాకు సీట్లు మాకున్నాయి, సీట్ల కోసం ఓట్ల కోసం రాజకీయం చేయము, సీట్ల కోసం ఓట్ల కోసం దిగజారి రాజకీయాలు చేయము, సీట్ల కోసం ఓట్ల కోసం దిగజారి రాజకీయాలు చేయము. భారతీయ జనతా పార్టీ ఒక్క ఓటు కోసం పార్టీ భారతీయ గఫూర్ గారు అయినా తీసుకుంటా. ఇప్పుడు బాను నేను ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిగతంగా తగాద కాదు, దేశంలో ఉండేటువంటి పరిస్థితిలో నార్త్ లో సీట్లు తగ్గే కొద్దీ సౌత్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టమో ఏమో గాని ఈ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు సార్, కూటమి ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒకటి. ఒకరు ఓడిపోతే ఇంకొకరు గెలుస్తారు. కాబట్టి 25 సీట్లు తమకు రావాలి, తమ జోబులో ఉండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా లాబింగ్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదిస్తారు. జగన్మోహన్ రెడ్డి